హిల్ట్ పాలసీ కోసం విడుదల చేసిన జీవో 27ను సమర్థిస్తున్నామన్నారు సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షణీయమన్నారు విద్యాసాగర్. హిల్ట్ పాలసీతో పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యం తగ్గుతుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు ప్రొఫెసర్ విద్యాసాగర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ 27 విడుదల చేయడం జరిగింది. హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని మేము సమర్థిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీ వలన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూడా తీవ్రతరమైన ప్రక్రియలో చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నటువంటి 9,292 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వీటిని పరిశ్రమలను తరలించినట్లయితే, ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించినట్లయితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి, ప్యూర్ ప్రాంతానికి చాలా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 9,292 ఎకరాల్లో నివాసయోగ్య ప్రాంతాలుగా, వ్యాపార ప్రాంతాలుగా, ఇన్స్టిట్యూషన్స్ కొరకు రిక్రియేషన్ సెంటర్స్ గా, తర్వాత అలైన్డ్ విత్ గ్రిడ్ పాలసీతో 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాలుష్య కోరల నుండి హైదరాబాద్ను రక్షించాలంటే, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలంటే ఈ యొక్క పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ వైపు పరిశ్రమలు వెళ్ళినట్లయితే ఆ విధంగా కూడా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము భావిస్తూ, ఈ విషయంలో రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళకు మేము సూచిస్తుంది ఏంటంటే, వారు తమ ఆటంకాలను, అడ్డంకులను, కుతంత్రాలను మాని తమ అభిప్రాయం చెప్పాలి, సహకరించాలి, వీలైతే సూచనలు చేయాలి తప్పితే వీటిని అడ్డుకోవటం